తుంగభద్ర నదీ జల వివాద పరిష్కార కోసం కేంద్ర నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో హై లెవెల్ కమిటీ వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించారు. ఈ కమిటీ 100 రోజుల్లోగా జల వివాదాల పరిష్కార చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యాంకు ఏర్పాటు చేసిన కొత్త క్రస్ట్ గేట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్లతో కలిసి పాటిల్ నిన్న ప్రారంభించారు. నదుల అనుసంధానంతో దేశం అన్స్టాపబుల్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఐకమత్యంతో పనిచేస్తాయని, రైతులకు అండగా నిలుస్తాయని హామీ ఇచ్చారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్ మరింత శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు. తుంగభద్ర జలాశయానికి నూతనంగా అమర్చిన 33 స్పిల్వే గేట్ల ప్రారంభంతో 3 తరాలుగా కొనసాగుతున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా 3 రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని, కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ జలాల పంపిణీకి సంబంధించి దశాబ్దాలుగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాము నీటి పంచాయతీని కొనసాగించాలని కోరుకోవడం లేదని, సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ అన్నారు. తుంగభద్ర పరివాహక ప్రాంత రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఐక్యంగా ఉండాలని చారిత్రాత్మక నిర్ణయానికి వచ్చాయని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సభలో అన్నారు. రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని నవలి రిజర్వాయర్ నిర్మాణం, తుంగభద్ర జలాశయంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై 3 రాష్ట్రాల ప్రతినిధులు గంటల తరబడి చర్చించారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఉద్యోగుల విశ్వాసమే తమ బలమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా 1 గంట అదనంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో గురువారం ఆయన ఉద్యోగుల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగులకు బీమా రక్షణ గురించి ఉప ముఖ్యమంత్రి బట్టి తన వద్దకు వచ్చి చెప్పినప్పుడు సాధ్యమవుతుందని నమ్మలేదన్నారు. సింగరేణిలో తొలుత అమలు చేద్దామని ఆయన సూచించారని, కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 1,20,00,000 వరకు బీమా వస్తుందని చెప్పారని వివరించారు. కార్మికుడు ప్రభుత్వం పైసా చెల్లించకుండా ఈ పథకం ఎలా సాధ్యమవుతుందని తాను ప్రశ్నించారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగుల వేతనాల లావాదేవీలు నిర్వహించే బ్యాంకర్లతో మాట్లాడి ఇందుకు ఒప్పించారని చెప్పారు. 45 మంది సింగరేణి కార్మికులు మృతి చెందితే ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 పైగా చెక్కులు అందాయని తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలది ఇంట్లో కష్టాలను బయటకు చెప్పుకోలేమని మనస్తత్వమని, ఎవరేమనుకుంటే మనకెందుకులే అని బరితెగించి వీధుల్లో తిరగలేరని వ్యాఖ్యానించారు. తాను అక్కడి నుంచే వచ్చారని, చెప్పుకోలేని బాధ, తీర్చలేని సమస్య ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న కుటుంబానికి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. బతికున్నప్పుడు ఉన్న బంధుత్వాలు చితికిపోయినప్పుడు నిలబడవని అన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని కాబట్టి వాళ్ళ కష్ట సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత గుర్తించి 16 బ్యాంకులను ఒప్పించి ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. తాను గుంపు మేస్త్రిగా చెప్పుకున్నందుకు అవహేళన చేస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తాను గుంపు మేస్త్రినని, ఈ గుంపే తన బలమని, ఈ గుంపే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుందని చెప్పారు. తాము దొరలమని, గడియలు ఉన్నాయని కొందరు చెప్పుకుంటున్నారని, తనకు అలాంటి పోకడలు లేవని అన్నారు. ఉద్యోగులపై రూపాయి భారం వేయకుండా వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పథకం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులపై రూపాయి అదనపు భారం పడదని, బ్యాంకర్ల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. ప్రమాదాల్లో ఉద్యోగి మరణిస్తే సంబంధిత కుటుంబానికి ₹1,25,00,000 పరిహారం అందుతుందని, విమాన ప్రమాదంలోనైతే 2 నుంచి 3 కోట్ల మేర పరిహారం వస్తుందని వివరించారు. ప్రమాదశాత్తు వైకల్యం సంభవించిన ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందన్నారు. 60 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగులకు 10 లక్షల మేర జీవిత బీమా రక్షణ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. తొలి రోజు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అయితే ఎన్యూమరేషన్ ఫారాలను నింపడం, వాటిని యాప్లో నమోదు చేయడంలో తొలి రోజు అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సరిపడా ఎన్యూమరేషన్ ఫారాలు అందించకపోవడంతో తొలి రోజు ఓటర్లందరికీ వాటిని అందించలేకపోయారు. సర్పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, BLOలకు ముందుగానే శిక్షణ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలను పరిష్కరించడంలో తికమకపడ్డారు. దీంతో తొలి రోజు ఎన్యూమరేషన్
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకోడిగా సాగింది. కొన్ని చోట్ల BLOలు యాప్లో ఫారాల పంపిణీ సంఖ్యను నమోదు చేయకపోవడంతో తొలి రోజు ఎన్ని ఫారాలను పంపిణీ చేశారన్న సమాచారాన్ని ఈసీ అధికారులు ఇవ్వలేకపోయారు. రెండో రోజు నుంచి పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు. ఈ సర్ ప్రక్రియలో 35,985 మంది BLOలు, 3,596 మంది BLO సూపర్వైజర్లు, రాజకీయ పార్టీల తరపున 49,018 మంది BLOలు పాల్గొంటున్నారు. ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్న వివరాలతో పాటు స్థానిక BLO పేరు, ఫోన్ నెంబర్ ఎన్యుమరేషన్ ఫారంపై ముద్రించి ఉంటారు. ఇక ఓటర్ పేరు, గుర్తింపు కార్డు నంబరు, చిరునామా, పోలింగ్ కేంద్రం వివరాలతో పాటు ఫోటో ఉంటుంది. ఫారంలోని నిర్దేశిత ప్రదేశంలో ఓటర్ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ తదితర వివరాలు మళ్లీ నింపాలి. తాజా ఫోటోను జతపరిచి సంతకం చేసి వచ్చే నెల 24 లోపు BLOలు మళ్లీ వచ్చినప్పుడు ఇవ్వాలి. ఒక ఫారంను BLO తీసుకుని మరొకటి రసీదుగా ఓటర్కు ఇస్తారు. తెలంగాణను డేటా సెంటర్లకు హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దేశంలోని తొలిసారిగా ప్రత్యేక డేటా సెంటర్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్కు 55 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామంలో సుమారు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. AI, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్ సిటీలో ప్రత్యేకంగా మౌలిక వసతులు, ఫైబర్ కనెక్టివిటీ, హై సెక్యూరిటీ జోన్ల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తూ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ డేటా సెంటర్ సిటీ కోసం నీరు, విద్యుత్, రవాణా, డిజిటల్ కనెక్టివిటీ వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు డేటా సెంటర్ సిటీ కోసం భూమిని గుర్తించిన రాష్ట్ర IT పరిశ్రమల శాఖ ప్రాజెక్టుకు ఇప్పటికే పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్తో పాటు కంట్రోల్ S, సైఫై, STT గ్లోబల్ వంటి పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో ఇప్పటికే డేటా సెంటర్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 150 నుంచి 200 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సామర్థ్యం సుమారు 5 గిగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాల ప్రకారం మొత్తం ప్రతిపాదిత డేటా సెంటర్ల సామర్థ్యం 11 గిగావాట్లకు పైగా ఉండనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక డేటా సెంటర్లో పనిచేయడానికి భారీగా నీళ్లు అవసరమవుతాయి. దీంతో నీటి లభ్యత అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. యూరియాను నిజమైన రైతులకు మాత్రమే అందించి బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన యూరియా యాప్తో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతిపక్ష పార్టీలు రైతులతో రాజకీయం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని, యూరియా యాప్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ పనితీరు బాగుందని, కేంద్రం సైతం ప్రశంసించిందని, ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిపారు. గతంలో జిల్లా రైతుల వారీగా ఉన్న యాప్ను మండల స్థాయి స్టాక్ సూచిస్తూ రైతులకు అందేలా యాప్లో మార్పులు చేస్తామన్నారు. గత రబీలో 21,81,000 మంది రైతులు 97,95,000 యూరియా బస్తాలు బుకింగ్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ సీజన్లో 11,71,000 మంది రైతులు 38,62,000 బస్తాల యూరియా బుక్ చేసుకున్నారని తెలిపారు. ఇందులో 34 లక్షల బస్తాలను రైతులు తీసుకున్నారని, యూరియా బుకింగ్ యాప్ విజయవంతంగా పనిచేస్తుందనడానికి ఈ గణాంకాల నిదర్శనమని తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,84,000 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరుడు జూన్ చివరి నాటికి 1,80,000 టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేయగా ఈ సంవత్సరం జూన్ 24 నాటికి 1,91,000 టన్నుల కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా నేరుగా విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు పునరుద్ఘాటించింది. విద్యార్థుల ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేసే వరకు ప్రైవేటు కాలేజీలు ఫీజులను వసూలు చేయరాదని పేర్కొంటున్న జీవో 7పై స్టే విధించిన తర్వాత మళ్లీ అదే తరహా నిబంధనతో ప్రభుత్వం జీవో 9 విడుదల చేయడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ ఉత్తర్వులను బైపాస్ చేసేలా ఉందని తెలిపింది. ఈ మేరకు జీవో 9లోని క్లాజులపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లను అంతస్తుల వారీగా నిర్మిస్తామని, ఒక్కొక్కటి 10 అంతస్తులతో ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలో ఈ ఏడాది 1,00,000 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. క్యూర్ పరిధిలో 26 నియోజకవర్గాల్లో 20 చోట్ల స్థలాలు గుర్తించామని, ఈ నెల 28 వరకు మిగిలిన ప్రాంతాల్లోనూ స్థలాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి స్థలానికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణ నమూనాలను కూడా సిద్ధం చేయాలన్నారు.
ఇళ్లకు సంబంధించి విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, వాటిని హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్లో నిర్మించనున్నట్లు తెలిపారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయ భవనాల మరమ్మతులకు సంబంధించి హౌసింగ్ ఏఈలు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. నా దేశం నా బాధ్యత, నా తెలుగుదేశం నా బాధ్యత అని గుర్తించి కార్యకర్తలందరూ బాధ్యతగా కష్టపడితే టీడీపీ ఓడిపోయే ప్రసక్తే ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తలే అధినేతలని, పార్టీ సమావేశం ఏదైనా సరే జై కార్యకర్త, జై జై కార్యకర్త అనే నినాదాలతో ముగించాలని స్పష్టం చేశారు. నిన్న కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్లే 94% సీట్లలో కూటమి విజయకేతనం ఎగరవేసిందన్నారు. కార్యకర్తలు అలిగితే ఎక్కడికి పోరని ఇంట్లో కూర్చుంటారన్నారు. కానీ తాము ఓడిపోతామన్నారు. ఇక కార్యకర్తలు ఉత్తేజంతో పనిచేస్తే విజయం సాధిస్తామన్నారు. పార్టీ కోసం భుజాలు అరిగేలా జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటానని, అది తన బాధ్యత అని అన్నారు. తనతో కలిసి 2 గంటలు గడిపితే ఆ రోజు తనకు ఎంతో ఎనర్జీ, ఉత్సాహం వస్తుందన్నారు. ఓడిపోతామనే ఆలోచనే ఉండకూడదన్నారు. 2029లో కూడా కూటమి గెలుస్తుందని, మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో అన్నింటా కూటమి విజయకేతనం ఎగరవేయాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యా, నైపుణ్య శాఖలపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 139,422 మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీల స్థాపన కోసం దేశానికి మోడల్గా నిలిచే చట్టాన్ని రాష్ట్రంలో తీసుకురావాలని లోకేష్ సూచించారు. జూలైలో నైపుణ్యం పోర్టల్ ఆవిష్కరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో నమోదైన వారికి ఆన్లైన్ స్కిల్ కార్డు జారీ చేస్తామన్నారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్వహించాలన్నారు. యూనివర్సిటీలో పోస్టులకు 189,316 దరఖాస్తులు అందాయని అధికారులు వివరించగా ప్రతి దరఖాస్తును క్రాస్ వెరిఫికేషన్ చేయాలని మంత్రి సూచించారు. యూనివర్సిటీ యూనిట్గా పోస్టులను భర్తీ చేస్తున్నందున ఎంపిక కమిటీలను స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. కేంద్ర సహకారంతో అన్ని ఐటీఐల్లో ఏఏ ల్యాబ్స్ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జపాన్లో హెల్త్ కేర్ వర్కర్లకు డిమాండ్ ఉన్నందున ఆ కోర్సులు చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించాలని అధికారులకు లోకేష్ సూచించారు. త్వరలో నిర్వహించబోయే జిల్లా స్థాయి నైపుణ్య అధికారుల సమావేశం నాటికి కేపీఐ డ్యాష్ బోర్డు అందుబాటులోకి రావాలని మంత్రి స్పష్టం చేశారు. రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్న ఇన్స్పెక్టర్ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. సాయికృష్ణను చంపేశాక మృతదేహాన్ని మాయం చేశారని, ఆ మృతదేహాన్ని ఏం చేశారన్న వివరాలను రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై కౌంటర్ దాఖలకు 30వ తేదీ వరకు గడువు ఇస్తూ కోర్టు విచారణ వాయిదా వేసింది. తనకు ఇంటి నుంచి భోజనం అనుమతించాలని రాజమహేంద్రవరం జైల్లో ఉన్న నాగరాజు నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున న్యాయవాది కొంపెల్ల అరుణ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించడంతో పాటు అవకాశాన్ని బట్టి సదుపాయాలు కల్పించాలని కోరారు. తదుపరి విచారణని ఈ నెల 29కి వాయిదా వేశారు. గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో న్యాయ విచారణ జరిపించాలని అతని తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఆమె విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది విషయం తెలిసిందే. అయితే సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల ఫుటేజ్ మాయమైన నేపథ్యంలో దాన్ని జిల్లా స్థాయి ఓవర్ సైట్ నుంచి రప్పించాలని న్యాయవాది ముళ్లపూడి సతీష్ బాబు 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిటీ విధి విధానాలు క్రోడీకరిస్తూ మెమో దాఖలు చేయాలని ఆదేశిస్తూ న్యాయాధికారి విచారణను 29న వాయిదా వేశారు. ఏపీ రాజధానిని సినీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దామని మంత్రి లోకేష్ అన్నారు. థియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అమరావతిలో నందమూరి బాలకృష్ణ సినిమా చిత్రీకరణ ప్రారంభంతో సందడి నెలకొంది. బాలయ్య, కొరటాల శివ సినిమా షురు అయింది. ఏపీ రాజధాని అమరావతిలో చిత్రీకరణ అట్టహాసంగా ప్రారంభమైంది. బాలకృష్ణ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NBK 112 చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తం షాట్ కు మంత్రి లోకేష్ క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా కందుల దుర్గేష్ యాక్షన్ చెప్పారు. అమరావతిని సినీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. సినీ పరిశ్రమతో పాటు థియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
అమరావతిలో సినీ షూటింగ్ పై మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు అనుబంధంగా ఆధునిక స్టూడియోలు కూడా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చిత్రానికి క్లాప్ కొట్టి 2 దశాబ్దాలుగా గడిచాయని బాలకృష్ణ అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, రెండింటి అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని చెప్పారు. ఏపీలో కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. 2 వారాల క్రితం వరకు 6 నుంచి 6.5 రూపాయల దాకా పలికిన ఒక్కో గుడ్డు ధర ఇప్పుడు ఏకంగా 7.5 నుంచి 8 మధ్య పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్లకు డిమాండ్తో విదేశాలకు ఎగుమతులు పెరగడం, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దానా ధర భారీగా పెరగడం, మౌల్టింగ్ ప్రాసెస్ వల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, ఫలితంగా ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. సాధారణంగా కోళ్లు అధిక బరువు పెరగకుండా రైతులు మౌల్టింగ్ ప్రాసెస్ ను చేపడుతూ ఉంటారు. ఒక్క కోడికి రోజుకు 120 గ్రాముల దానా అందించాల్సి ఉంటుందని, కానీ కోళ్ల బరువును తగ్గించేందుకు 5 రోజుల పాటు కేవలం నీటిని మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత మరో 5 రోజులు 5 గ్రాముల దానానే అందిస్తారు. తర్వాత 10-20 గ్రాముల చొప్పున దానాను పెంచుతూ పోతారు. ఈ 15 రోజుల పాటు కోళ్లు గుడ్లు పెట్టవు. తిరిగి పూర్తి స్థాయిలో ఫీడింగ్ అందించిన 10 రోజుల తర్వాతే గుడ్లు పెట్టడం ప్రారంభమవుతుంది. అంటే సుమారుగా 20 రోజుల పాటు గుడ్ల ఉత్పత్తి ఉండదు. ఒకవైపు ఉత్పత్తి తగ్గడం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం వల్ల గుడ్డు ధర ఆకాశాన్ని అంటుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో దానా ధరలతో పాటు కార్మికుల వేతనాలు భారీగా పెరగడం లాంటి కారణాలు గుడ్డు ధర పెరగడానికి కారణమని చెబుతున్నారు. నీటి కొరతను అధిగమించడం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా మురుగునీటి రీసైక్లింగ్ పై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం శుద్ధి చేసిన వాడుక నీటి వినియోగ విధానం 2026కు ఆమోదం తెలిపింది. మురుగునీటిని శుద్ధి చేసి తాగునీటి కోసం కాకుండా వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణం, పట్టణ హరితాభివృద్ధి వంటి రంగాల్లో వినియోగించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నీటి అవసరాలు, తగ్గుతున్న మంచినీటి లభ్యత నేపథ్యంలో శుద్ధి చేసిన మురుగునీటిని ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. శుద్ధి చేసిన నీటిలో నత్రజని, భాస్వరం, గంధకం వంటి పోషకాలు ఉండడంతో వ్యవసాయ భూముల సారాన్ని పెంచడంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రసాయన ఎరువుల వినియోగం కొరత కొంతవరకు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. విడాకుల మంజూరు విషయంలో ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించుకొని తిరిగి కలిసి జీవించలేమని భార్యాభర్తల నిర్ణయానికి వచ్చి పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నప్పుడు 6 నెలల కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య వివాదాలను పరిష్కరించుకున్నారని, రాజీకి అవకాశం లేదని కోర్టు సంతృప్తి చెందితే కూలింగ్ పీరియడ్ ను మినహాయించవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. భార్యాభర్తలు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని తిరిగి కలిసి ఉండే అవకాశాలను అన్వేషించడానికి సహేతుక సమయం ఇవ్వడమే హిందూ వివాహ చట్టంలోని ముఖ్య ఉద్దేశమని తెలిపింది. దంపతులు చాలా కాలం నుంచి వేరువేరుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూలింగ్ పీరియడ్ విధించడం వల్ల ఇరుపక్షాల మధ్య మానసిక వేదన మరింత పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పింది. కూలింగ్ పీరియడ్ గడువు ముగియక ముందే విడాకుల మంజూరుపై విచారణ జరపాలన్న పిటిషనర్ల అభ్యర్థనను నిరాకరిస్తూ ఒంగోలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. వారి పిటిషన్ స్వీకరించి విడాకుల మంజూరు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. పాస్పోర్టు పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదన్న ప్రకటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. పాస్పోర్టు ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడు పౌరసత్వ ధృవీకరణ పత్రంగా లేదని తేల్చెప్పింది. గత 12 ఏళ్ల మోదీ సర్కార్లో దీనికి సంబంధించి కొత్త నిర్ణయమేదీ తీసుకోలేదని, 1967 నాటి పౌరసత్వ చట్ట నిబంధనలే యథాతథంగా అమల్లో ఉన్నాయని వివరించింది. పాస్పోర్ట్ ప్రయాణానికి వెసులుబాటు కల్పించే పత్రమే తప్ప పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. పాస్పోర్ట్ల జారీ ఫీజులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. 14 ఏళ్ల అనంతరం వీటిని పెంచుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. నూతన ఫీజులు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 18 ఏళ్ల పైబడిన వారికి జారీ చేసే 36 పేజీల స్టాండర్డ్ పాస్పోర్టుకు ఇకపై 2500 వసూలు చేస్తారు. ఇంతవరకు 1500 ఫీజుగా తీసుకుంటున్నారు. తాత్కాల్ విధానంలో
అయితే ఫీజు 3,500 నుంచి 5,000 వరకు పెరిగింది. 60 పేజీల సాధారణ పాస్పోర్టు ఫీజు 2,000 నుంచి 3,500 రూపాయలకు పెరిగింది. తత్కాల్ విధానంలో తీసుకోదలిస్తే ఇంతవరకు 4,000 చెల్లిస్తుండగా ఇకపై 6,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్పోర్టు పాడైనా పోయినా కొత్తది తీసుకోవాలని అనుకుంటే 36 పేజీల పాస్పోర్టుకు సాధారణ విధానంలో 5,000, తత్కాల్ విధానంలో 7,500 ఫీజు వసూలు చేస్తారు. అదే 60 పేజీల పాస్పోర్టుకు సాధారణ విధానంలో 6,000, తత్కాల్ విధానంలో 8,500 చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు వయసు ఉన్న మైనర్లకు 36 పేజీల పాస్పోర్టుకు సాధారణ విధానంలో 1,750 రూపాయలు, తత్కాల్ విధానంలో 4,250 చెల్లించాలి. పాడైన వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలంటే సాధారణ విధానంలో 4,250, తత్కాల్ విధానంలో 6,750 చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను భారతదేశం పరిధికి సంబంధించినంత వరకు ఉచితంగా ఇస్తారు. విదేశాలకైతే 1,500 చెల్లించాల్సి ఉంది. సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీని ఇండియాకు సంబంధించినంత వరకు అయితే 1,000, విదేశాలకు 5,000 చెల్లించాల్సి ఉంటుంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, సరెండర్ సర్టిఫికేట్, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్, ఇతరత్ర పనులకు భారతదేశం వరకైతే 750, విదేశాలకైతే 4,000 వసూలు చేస్తారు. నిరుపేదలకు ఆహార ధాన్యాలను అందజేసే అంత్యోదయ అన్న యోజనలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయనుంది. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఇకపై 7 కిలోల బియ్యం, గోధుమలు ఇచ్చేలా మార్పు చేయబోతోంది. ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కింద నిరుపేద కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా 35 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్నారు. ఇకపై ఒక్కో వ్యక్తికి 7 కిలోల కంటే పేదలకు అందించే ఆహార ధాన్యం కోటాను తగ్గించినట్లే. అయితే కుటుంబానికి 35 కిలోల గరిష్ట పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగించాలనుకుంటుంది. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం 2013ను సవరించాలని యోచిస్తోంది. ఈ అంశంపై జూలై 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. కొత్త విధానంలో అంత్యోదయ కార్డుదారులు ఒకవేళ కుటుంబంలో ఇద్దరే ఉంటే వారికి 14 కిలోలు మాత్రమే లభిస్తాయి. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నా 35 కిలోలు ఇస్తారు. ప్రతి వ్యక్తికి జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తగిన పరిమాణంలో ఆహార ధాన్యాలు అందించడమే ఈ సవరణ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య అవసరాలకు వంట గ్యాస్ సరఫరాపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. అమెరికా, ఇరాన్ సైనిక ఘర్షణ కారణంగా దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తడంతో గృహ వినియోగదారులకు కొరత రాకుండా చూసేందుకు వాణిజ్య అవసరాలకు ఎల్పీజీ సరఫరాపై కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. పరిశ్రమలకు నాడు ఎల్పీజీ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దేశీయంగా ఉత్పత్తి పెరగడంతో పాటు పర్షియన్ గల్ఫ్ నుంచి ఎల్పీజీ ట్యాంకర్లు మన దేశానికి వస్తుండటంతో హోటల్స్, రెస్టారెంట్స్ కు సరఫరాను పూర్వపు స్థితికి పునరుద్ధరిస్తున్నట్టు పెట్రోలియం శాఖ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో చేపట్టిన జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఆయన వేరువేరుగా సమీక్షించారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పర్యవేక్షక యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఇక నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. రహదారులపై మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వానాకాలంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా చూడాలని, ఇందుకోసం సత్వర ప్రతిస్పందన బృందాల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. నిరసన తెలుపుతున్న, ప్రశ్నిస్తున్న దేశ యువతని ఉగ్రవాదులతో ఆయన పోల్చారని, ఇక ఇందుకు గాను వారికి క్షమాపణ చెప్పి అన్ని విధాలుగా విఫలమైన ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా ద్రోహిగా చిత్రీకరిస్తూ బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారం మత్తులో కూరుకుపోయిందన్నారు. ఆందోళనలు చేస్తున్న యువత ఉగ్రవాదులకు బీ టీం అని ప్రధాని విమర్శించారంటూ కాక్రోజ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే కూడా మండిపడ్డారు. గ్రూప్ ఆఖరి 2 మ్యాచ్లో చావో రేపో అయిన వేళ హర్మన్ ప్రీత్ సేన జులు విధిల్చింది. గురువారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్ను 5 వికెట్లతో చిత్తు చేసింది. మొదట బంగ్లాదేశ్తో 20 ఓవర్లలో 136 స్కోర్కి పరిమితమైంది. ఫిర్దౌస్, నిగర్ సుల్తానా, శోభనా మోస్తరి మాత్రమే రాణించారు. రాధా యాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 16.5 ఓవర్లలో 139 స్కోర్ చేసి నెగ్గింది. షఫాలి హాఫ్ సెంచరీతో మెరవగా జమీమా, ఆస్తికా భాటియా సత్తా చాటారు. షఫాలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది.